ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకొని నడవండి అని చెప్పిరి పెద్దలు. తల్లితో ప్రేమగా మాట్లాడు, తండ్రితో గౌరవంగా మాట్లాడు, భార్యతోడ వినయంగా మాట్లాడు, భర్తతో లోబడి మాట్లాడు, సోదరులతో సద్హృదయముతో మాట్లాడు, తోబుట్టువారితో అభిమానంతో మాట్లాడు, పిల్లలతోన చాలా ఉత్సాహంగా మాట్లాడు, స్నేహితులతోడ సరదాగా మాట్లాడు, అధికారులతోడ పొందుగా మాట్లాడు, వ్యాపారులతోన ఖచ్చితంగా మాట్లాడు, వినియోగదారులతోన నిజంగా మాట్లాడు, కార్మికులతోన ఆప్యాయంగా మాట్లాడు, రాజకీయాలతోన జాగ్రత్తగా మాట్లాడి మెలగాలి, దేవునితోన మౌనంగా మాట్లాడాలి. నువ్వు ఆత్మవిశ్వాసముతో మాట్లాడుకుండాలి. ఇది ఆత్మవిశ్వాసం అంటే పరమాత్ముని చేరే విధానము అని పెద్దల వాక్యము. జై శ్రీరామ్.